ఒక యోగి ఆత్మకథ. రచన పరమహంస యోగానంద. అధ్యాయం 4, 11వ భాగం. చివరి భాగంలో యోగానంద గారు, అమర్ ఇద్దరూ హరిద్వార్ నుండి ఋషికేశ్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పోలీసులు వారిని అడ్డుకుని వాళ్ళ అన్నయ్య వచ్చే వరకు వారిని అక్కడే ఆపుచేసి వారి వద్ద ఉన్న డబ్బు లాక్కోవడం. 3 రోజుల తర్వాత అనంతన్నయ్య, అమర్ వాళ్ళ అన్నయ్య వచ్చి వారిని కాశీకి తీసుకువెళ్ళడం, అక్కడ ఒక పండితునితో మరియు అతని కొడుకుతో సంభాషించడం, యోగానంద గారి ఆందోళన పోగొట్టడానికి ఒక సాధువు వచ్చి తన జీవిత ఏకైక లక్ష్యం సన్యాసమేనని చెప్పటం, యోగానంద గారు ఎలా పారిపోయారన్నది వారి అన్నయ్య ఎలా కనిపెట్టారో కనుక్కోవడం, హైస్కూలు చదువులు అయ్యే వరకు తనతో ఉండమని వారి నాన్నగారు కోరటం వరకు తెలుసుకున్నాం. అక్కడి నుండి ముందుకు సాగుదాం. నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని ఋషితుల్యులైన స్వామి కేవలానంద గారనే పండితులొకరు రోజు మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. వీరు నీకు సంస్కృతం నేర్పుతారు అని నాకు చెప్పారు నాన్నగారు. బాగా చదువుకున్న దార్శనికుని దగ్గర నాకు శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైన నా ఆకాంక్షలను తృప్తిపరచవచ్చునని నాన్నగారు ఆశించారు. కానీ ఆయన అనుకున్నది సూక్ష్మంగా తారుమారయ్యింది. మా మాస్టారు గారు నాకు బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా, అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షలను ప్రజ్వలింపచేశారు. నాన్నగారికి తెలియని విషయం ఏమిటంటే, స్వామి కేవలానంద గారు లాహిరి మహాశయుల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువులకు శిష్యులు వేల కొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డు ఆపు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షించింది. లాహిరి మహాశయులు తరచుగా కేవలానంద గారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తర్వాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టర్ గారి ముఖం సమృద్ధిగా పెరిగిన వంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్టుండేది. నల్లటి ఆయన కళ్ళు కల్లా కపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళ మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పల్చని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనని, గాంభీర్యాన్ని ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా, ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగా సాధనలో ఆనందంగా గడుపుతూ ఉండేవాళ్ళం. కేవలానంద గారు ప్రాచీన శాస్త్రాల్లో, అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తుండేవారు. కానీ సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారి యోగాన్ని గురించి, లాహిరి మహాశయుల గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. ఒక రోజున మా మాస్టర్ గారు నా కోరిక మన్నించి లాహిరి మహాశయుల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పారు. అరుదైన అదృష్టం వల్ల లాహిరి మహాశయుల సమీపంలో 10 ఏళ్ల పాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజు రాత్రిపూట నా యాత్రకు గమ్యస్థానం కాశీలో వారి నివాస గృహం. గురువుగారెప్పుడూ మేడ మీద మొదటి అంతస్తులో ముందరున్న చిన్న గదిలో ఉంటుండేవారు. ఆయన ఒక కొయ్య బల్ల మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవారు. ఆ బల్లకి వెనకాల చేర్లబడ్డానికి ఒక్క చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు పుష్పమాల అలంకారం మాదిరిగా అర్ధచంద్రాకారంగా కూర్చునేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మిలమిలా మెరుస్తూ కదులుతూ ఉండేవి. అవి ఎప్పుడూ దూరదర్శన శక్తి గల అంతశ్చక్షువు ద్వారా శాశ్వతానందం గోళంలోకి గుచ్చి చూస్తూ సగం మూసుకొని ఉండేవి. ఆయన ఏకబిగిని మాట్లాడటం అన్నది అరుదు. ఆయన చూపు సందర్భానుసారంగా తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించి ఉండేది. అప్పుడు హిమపాతంలా వచ్చి పడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతుండేవి. ఆ మహాశైల చూపుతో నాలో వర్ణించడానికి శక్యం కాని ఒకానొక ఆనందం వెల్లివిరుస్తుండేది. అనంతత్వమనే ఒకానొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా ఆయనలోంచి వచ్చే సుగంధం నాలో నిండిపోయేది.
మేము రోజుల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ ఆయన సన్నిధిలో ఉండడమే నా అస్తిత్వాన్నంతనూ మార్చేసిన మహత్తరమైన అనుభవం. కంటికి సోకని అడ్డంకి ఏదైనా నా ఏకాగ్రతకు భంగం కలిగించేలా ఎదురైనట్లయితే నేను మా గురువుగారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాణ్ణి. అక్కడ నాకు చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవి. ఆయన కంటే తక్కువ స్థాయి గురువుల దగ్గర మాత్రం అలాంటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సజీవమైన దేవాలయం. దాని రహస్య ద్వారాలు భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసం తెచ్చుకొని ఉండేవి. లాహిరి మహాశయులు పవిత్ర గ్రంథాల్ని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కారు. అప్రయత్నంగానే ఆయన దివ్య గ్రంథాలయంలో మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వమనే నీటి బుగ్గలోంచి మాటల నురుగు, ఆలోచనల తుంపరలు పైకి చిమ్ముకొస్తూ ఉండేవి. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయల్పర్చే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతనా స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు. నేను ఆ స్థితుల్లోకి ప్రవేశించి నాకు గోచరించింది చెబుతాను మీకు అనేవారు. కేవలం గ్రంథాలు బట్టి పట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకొని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకు ఆయనకు చాలా తేడా ఉండేది. నీకు అర్థం ఎలా తడుతుందో అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మితభాషులైన గురువుగారు దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటుండేవారు. నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనల్ని నేను ప్రేరేపిస్తాను అనేవారు. ఈ ప్రకారంగా లాహిరి మహాశయులు దర్శించిన సత్యాలు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. మాటలన్నవి కేవలం పైపై తొడుగులు అనేవారాయన. ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు. శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగం సాధన చెయ్యమని సలహా ఇచ్చేవారు. మీకు దారి చూపించడానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా ఈ యోగా కీలకానికున్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి కట్టుదిట్టంగా కవిలి కట్టల్లో దాచిపెట్టి తరువాత మర్చిపోవడానికి వీలైనది కాదు ఈ యోగ పద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తి మార్గంలో ముందుకు సాగు. నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది. నా మట్టుకు నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన సాధనాల్లో అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమేనని భావిస్తాను అంటూ గంభీరమైన ప్రమాణవాక్యంతో ముగించారు కేవలానందగారు. మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరి మహాశైల భౌతిక శరీరంలోనూ ఆయన శిష్యుల్లో కొందరిలోనూ మనకు కళ్లకు కట్టే విధంగా రూపుదాల్చారు. కేవలానందగారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరి మహాశైలు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టారు గారు ఒకనాడు నాకు ఆ కథ చెప్పారు. ఆయన కళ్ళు మాకెదురుగా బల్లమీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి. గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతని కోసం ఏమైనా చెయ్యాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడయి సేవ చేస్తున్నాడే, అటువంటి ఇతని కళ్ళల్లోనే వెలుగు లేకపోవాలా అనిపించింది. ఒకరోజు రాముతో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ అతడు చేత్తో చేసిన ఒక తాటాకు విసనకర్రతో గంటల తరబడి ఓపికగా గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు. చివరికతడు గదిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను వెనకాలే వెళ్ళాను. రాము, నీకు కళ్ళు పోయి ఎంతకాలమయ్యింది? నేను పుట్టినప్పుడేనండి. ఒక్క క్షణమైనా సూర్యుణ్ణి చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి అన్నాడు. సర్వశక్తి సంపన్నులైన గురువుగారు నీకు సాయం చెయ్యగలరు. ఒకసారి ఆయనకి మనవి చెయ్యి అన్నాను.
మరునాడు రాము బిడియపడుతూ లాహిరి మహాశైల దగ్గరికి వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకరమనిపించేటంతగా భావించాడతడు. స్వామి, విశ్వాన్నంతటినీ ప్రకాశింపచేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటే తక్కువ కాంతితో వెలిగే సూర్యుణ్ణి చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళలోకి వచ్చేటట్టు చెయ్యమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాము, నన్ను ఇరకాటంలో పెట్టడానికి ఎవరో ఈ ఎత్తు వేశారు. నయం చేసే శక్తి నాకు లేదు అన్నారాయన. అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చెయ్యగలడండి. అది వేరే సంగతి రాము. పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు. అటు నక్షత్రాల్ని, ఇటు శరీరంలో జీవకణాల్ని నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపచేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు అంటూ గురువుగారు రాము ముఖంలో కనుబొమ్మల మధ్య ఉండే బిందువును స్పృశించారు. నీ మనస్సును 7 రోజుల పాటు అక్కడ కేంద్రీకరింపచేసి ఉంచు. తరచుగా రామనామం జపిస్తూ ఉండు. సూర్యుడి తేజోబింబం నీకోసం ప్రత్యేకంగా ఉదయిస్తుంది అన్నారు. ఒక్క వారంలో ఆ అద్భుతం జరిగింది. రాము మొట్టమొదటిసారిగా ప్రకృతిమాత సుందర ముఖాన్ని దర్శించాడు. రాము ఏ ఇతర దివ్య పురుషుడి కంటే కూడా అధికంగా ఆరాధించే శ్రీ రామనామాన్నే పురస్చరణ చేయవలసిందిగా సర్వజ్ఞులు సద్గురువు తమ శిష్యుడికి సూచించారు. రాము విశ్వాసమన్నది భక్తితో దున్నిన నేల. అందులో గురువుగారి శక్తివంతము శాశ్వతము అయిన రోగ నివారణ బీజం మొలకెత్తింది అంటూ కేవలానందగారు ఒక్క క్షణం పాటు మౌనం వహించారు. తమ గురువుగారి మహిమను మళ్ళీ ప్రస్తుతించారు. లాహిరి మహాశయులు చేసిన అద్భుత చర్యలన్నింటిలోనూ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే, తాను వాటికి కారక శక్తిననుకొనే అవకాశం అహంకారానికి ఎన్నడూ ఇవ్వకపోవడం. లాహిరి మహాశయులు చికిత్సాకారకమైన మూలశక్తికి తమను తాము అర్పించుకొన్నవారు. అందువల్లే ఆయన ఆ శక్తిని స్వేచ్ఛగా తమకుండా ప్రసరించేటట్టు చేశారు. లాహిరి మహాశైల ద్వారా రోగాలు నయమైన శరీరాలు కూడా అనేకం చిట్ట చివరికి చితిమంటలకు ఆహుతి కాక తప్పలేదు. కానీ మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి, ఆయన తీర్చిదిద్దిన క్రీస్తు మాదిరి శిష్యులు ఎన్నటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి. నేను సంస్కృత పండితుణ్ణైతే కాదు, కానీ అంతకన్నా దివ్యమైన వాక్యపదీయం బోధించారు నాకు కేవలానందగారు. గమనిక: మేము కలుసుకునే నాటికి కేవలానందగారు సన్యాసం తీసుకోలేదు. ఆయన్ని మామూలుగా శాస్త్రి మహాశయ అని పిలుస్తుండేవారు. కానీ లాహిరి మహాశయ, మాస్టర్ మహాశయ అనే పేర్లు వచ్చినప్పుడు గందరగోళం లేకుండా ఉండాలని మా సంస్కృతం మాస్టర్ గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయనకి సన్యసించిన తరువాత వచ్చిన స్వామి కేవలానంద అన్న పేరే వాడుతున్నాను. ఇటీవల బెంగాలీలో ఆయన జీవిత చరిత్ర వెలువడింది. 1863లో బెంగాలులో ఖుల్నా జిల్లాలో జన్మించిన కేవలానంద గారు కాశీలో తమ 68వ ఏట తనువు చాలించారు. ఆయన గృహస్థనామం అశుతోష్ చటర్జీ. రెండవ గమనిక: సనాతనమైన 4 వేదాలకు ఇప్పటికీ 100కు పైచిలుకు ప్రస్థాన గ్రంథాలున్నాయి. ఎమర్సన్ తన జర్నల్లో వైదిక భావనకు ఈ విధంగా జోహార్లు అర్పించారు. అది ఉష్ణం మాదిరిగాను, రాత్రి మాదిరిగాను, అలలు లేని కడలి మాదిరిగాను మహత్తరమైనది. ఇందులో ప్రతి ధార్మిక భావన ఉంది. ఉదాత్త కవితా హృదయం గల ప్రతి కవి మనస్సులోనూ పర్యాయ క్రమంలో మసిలే మహత్తరమైన నీతులన్నీ ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ఉపేక్షించకూడదు. నా మట్టుకు నేనొకణ్ణి అరణ్యంలోనో సరస్సులోనో ఒక నావలోనో ఉన్నట్లయితే ప్రకృతిమాత ఇప్పుడు నన్నొక బ్రాహ్మణ్ణి చేసింది. అనంతమైన ఆవశ్యకత, శాశ్వతమైన నష్టపరిహారం, అగాధమైన శక్తి, అఖండమైన మౌనం — ఇది ఆమె ఉద్ఘోష. శాంతి, పరిశుద్ధత, సంపూర్ణ పరిత్యాగం అన్న సర్వవ్యాధి చికిత్సకాలు పాపాలన్నింటినీ పరిహరించి నన్ను అష్టదేవతల ఆనందధామానికి తీసుకువెళ్తాయని ఆమె చెబుతోంది. మూడవ గమనిక: కనుబొమ్మల మధ్య ఉండే బిందువు, ఒంటి కన్ను లేదా జ్ఞాననేత్రం ఉండే స్థానం.
మామూలుగా మరణ సమయంలో మనిషిలో ఉన్న చైతన్యాన్ని పవిత్రమైన ఆ స్థానానికి లాగేయటం జరుగుతుంది. చనిపోయిన వాళ్ల కళ్ళు పైకి తిరిగి ఉండడానికి కారణం ఇదే. అహంకారం. ఈ అహంకారం అంటే నేను చేస్తున్నాననే భావన అన్నది ద్వంద్వానికి లేదా మనిషికి అతన్ని సృష్టించిన వాడికి మధ్య గోచరించే వేరుపాటుకు మూల కారణం. ఈ అహంకారం మానవుల్ని మాయలో పడేస్తుంది. దానివల్ల కర్తే అహం కర్మగా మిథ్యారూపంలో కనిపిస్తాడు. ఒకరు సృష్టిస్తే ఏర్పడ్డవాళ్ళు తామే సృష్టికర్తలమని ఊహించుకుంటారు. సత్యాలన్నింటిలోకి పరమమైన సత్యాన్ని నమ్మినవాడు నా అంతట నేనేమీ చేయడం లేదు అనుకుంటాడు. ఇంద్రియాలతో ఇంద్రియాధీనమైన ప్రపంచం చేస్తున్నదే ఇదంతా అని నమ్ముతాడు. నిజానికతడు అంతటా జరిగేవి ప్రకృతి అలవాటు ప్రకారం జరిగేవని, ప్రతినిధిగా కాక ఆచరణ ద్వారా ఆత్మ అభ్యాసం కోసం ఉద్దేశించినవని గమనిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడిలా చెప్తున్నాడు, నేను పుట్టుక లేనివాణ్ణి, చావు లేనివాణ్ణి, నాశనరహితుణ్ణి, సర్వజీవులకు అధిపతిని అయినప్పటికీ మూల విస్తృతిలో తేలియాడే ప్రకృతి రూపాల మీద నేను ముద్రించిన మాయ వల్ల, నా ఇంద్రజాలం వల్ల నేను వస్తూ పోతూ ఉంటాను. నన్ను మరుగుపరుస్తూ వివిధ లీలలు ప్రదర్శించే దివ్యమైన తెరను ఛేదించుకొని పోవడం కష్టసాధ్యం. అయినా నన్ను కొలిచేవాళ్ళు దాన్ని ఛేదించుకొని ముందుకు పోగలుగుతారు. తరువాతి భాగంలోకి మన ప్రయాణాన్ని సాగిద్దామా మరి?